మీ కెరియర్లో సార్ మీరు ఫస్ట్ అసలు హీరో అవుదామని వచ్చారా, లేకపోతే కళ్ళు సినిమా మీకు ఆఫర్ రఘు గారు, ఎంబీ రఘు గారు, ఎంబీ రఘు గారు ఏంటి మీకు ఇండస్ట్రీకి వచ్చే గోల్ ఏంటి? హీరోయినా లేకపోతే క్యారెక్టర్ యాక్టర్స్ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందా? లేదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, స్క్రీన్ మీద కనిపించడమే అంబిషన్. అంటే క్యారెక్టరా హీరోనా అన్నది లేదు, కనిపించాక ఇంకా అంత 40 ఏళ్ళు బోనస్. 40 ఏళ్ళు బోనస్. ఓకే. కళ్ళు సినిమా, కళ్ళు శివాజీ గారు, కళ్ళు చాలా మందికి ఇంటి పేరు కూడా అయింది. కళ్ళు రాజేశ్వర గారు, కళ్ళు చిదంబరం. ఎస్ ఎస్ అవును ఎస్. అయితే సార్ మీరు కెరీర్లో 40 సంవత్సరాల కెరీర్లో ఆ తరంతో నటించారు, ఈ తరంతో నటించారు. మీరు కాంబినేషన్ నాకు ఇష్టమైన వాళ్ళతో చిన్నప్పటి నుంచి, అంటే ఈ వయసు నుంచి స్క్రీన్ మీద చూస్తామే, వాళ్ళతో నటించడం నాకు చాలా థ్రిల్లింగ్ అండ్ హ్యాపీ. సూర్యకాంత్ గారు, నగేష్ గారు అమ్మో, అంజాద్ ఖాన్, అంజాద్ ఖాన్, ఇంకా చాలా మంది ఇలాగ, అది భలే హ్యాపీ అది. ఓకే. సూర్యకాంత్ గారితో ఎలా ఉండేది సార్ అది మీరు చేసి? మ్యాస్టీజ్గా అంతకుముందు మేము చిన్నప్పుడు ఆవిడ గురించి చెప్పుకుంటారే, సూర్యకాంత్ ఉండి ఎలా అంటే అవన్నీ ఆ సినిమాలో చూసాం. ఆ లెఫ్ట్ హ్యాండ్తో కొట్టపైకి ఆవిడ నన్ను కొడుతుంది ఆ సినిమాలో, మనవని నేను. సూర్యకాంత్ గారు మహానటులు అని చెప్పుకుంటే కొన్ని పేర్లు అలా గుర్తుకొస్తుంటాయి. సూర్యకాంతం గారైనా, నిర్మలమ్మ అయినా, అమ్మగారైనా, ఎస్వి రంగారావు గారైనా, అలా వీళ్ళ కాంబినేషన్ పడింది. రంగారావు గారి కాంబినేషన్ మీరు వచ్చే టైంకి ఆయన లేరు కదా? 85కి లేరు కదా? 85కి లేరు. మా తరం, మా గ్యాంగ్ ఎవరు చేయలేదు, మీ గ్యాంగ్ ఎవరు చేయలేదు. ఓకే. ఇన్స్టిట్యూట్కి ముందు మీ జర్నీ చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఏమీ లేదని చెప్పాలి, వేస్ట్ జర్నీ. అయ్యో, అంత గొప్పగా చెప్పుకునే జర్నీ ఏం కాదు, అన్డిసిప్లైన్డ్ జర్నీ. దాన్ని రిగ్రెట్ అవుతుంటారు? ఏమవును, దేనికి అవటం? ఆ వయసులో జరగవలసిన వయసు జరిగిపోతాయి అంతే. దాన్ని ఎప్పుడు నేను తప్పు విచిత్రంటే, అప్పుడు నేను ఎప్పుడు తప్పు చేయలే, ఇప్పుడు చేయలే. అవును, ఎప్పుడు తప్పు చేయాలి. ఓకే. అంటే బాగా చదువుకోవాలనో లేకపోతే అసలు చదువుకోవాలడానికి అసలు వ్యతిరేకం నేను. ఎందుకంటే రాలే, స్కూల్కి వెళ్తాం, గ్రౌండ్లోనే ఎక్కువ గడిపిస్తాను స్కూల్కి వెళ్తాం కానీ. అంటే ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తుంది సార్ బయట, విద్యా వ్యవస్థ మీదలో కాంపిటీషన్ నడుస్తుంది. చదువుకోలేకపోతే అది ఇది అని చెప్పేసి భయపెట్టేస్తున్న పిల్లల్ని కూడా. భయపెట్టం కదా, నిజం అది. చదువుకోవాలి. అప్పుడు రోజులు ఏదో చెల్లింది తప్పితే ఇప్పుడు కంపల్సరీ చదువుకోవాలి, చదువు కంపల్సరీ ఉండాలి. ఓకే. అవును. బాబు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు కదా, అది ఎడ్యుకేషన్ ఎంత పూర్తయిన తర్వాత హీరోగా ఎంబీఏ చేశాడు. ఎంబీఏ చేశారా? మీరు కండిషన్ పెట్టారా? నేను ఏం పెట్టలే, నాకు మా ఇంట్లో వాళ్ళు పెట్టలే, నేను మా పిల్లలకు పెట్టలే. ఎడ్యుకేషన్ అయిన తర్వాత హీరో అవ్వాలి అలాంటి ఏం పెట్టలే. ఒకవేళ మనం పెట్టినా కూడా లేనరు. ఎందుకని మేము ఉన్నాము, మా ఫాదర్ మాదర్ మా మాట వినలేదు కాబట్టి వీళ్ళు మన మాట ఎందుకు వినాలి? మీరే రోల్ మోడల్? నేనే రోల్ మోడల్. విజయరాజు గారు చేస్తున్నాడు, బెంగళూరులో జరుగుతున్నాయి 2 షూటింగ్లు. 2 ఉన్నాయి, 2 సినిమాలు జరుగుతున్నాయి షూటింగ్. ఓకే. సినిమా ఫీల్డ్లో హీరోగా అంటే మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా మీ అబ్బాయికి? నేను ఇవ్వలేదు, ఒకటే మాట తీసుకున్నా, ప్రామిస్. లైఫ్లో నన్ను సినిమా తీయమని అడగరాను, అదొకటే నీకేం ప్రామిస్గా ఇదే చెప్పాను. కృష్ణ గారిని, చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఓపెనింగ్ రోజు చెప్పా, నన్ను సినిమా తీయమని అడగకు. ఓకే, అంతే. ఓహో, గట్టిగా వేస్తారు లాక్. ఎందుకంటే మీ ఓన్ ప్రొడక్షన్ ఉంది కదా? నాకు ఓన్ ప్రొడక్షన్ ఉంది, అందుకే చెప్పా. ఆ ఓన్ ప్రొడక్షన్లో నేను సినిమాల్లో సంపాదించి దాంట్లో పెట్టవలసి వచ్చింది, నా ఓన్ ప్రొడక్షన్. అందుకని నేను ఇది చాలా కష్టంతో కూడుకున్నదను. దేవుడు మనకు కూడా ఇచ్చాడు, నేచర్ మనకు కూడా ఇచ్చింది, దాన్ని కంటిన్యూ. ఓకే. ప్రొడక్షన్ ఏంటి సార్? ప్రొడక్షన్ మీకు ప్లస్ మైనస్ అనుకుంటారా? 2 కాదు, కానీ పేరు వచ్చింది, అందులో వచ్చినాయి, కావాల్సిన అందులో వచ్చినాయి, ఏంటంటే అందులో అన్ని వచ్చినాయి. మా ప్రొడక్ట్ రాజా ఎంటర్టైన్మెంట్స్ చాలా మంచి ప్రొడక్షన్, మంచి పేరు ఉండేది. దాంట్లో ఇప్పుడు మీరు టీవీకి సంబంధించినవి, సినిమాలు అన్నీ చేశారు సార్ రాజా ప్రొడక్షన్స్. అవును. మీకు తృప్తినిచ్చింది ఏంది? యాక్టింగే. దేంట్లో అయినా యాక్టింగే బెటర్. మీరు కళ్ళు సినిమా నుంచి స్టార్ట్ చేశారు. కళ్ళు సినిమా తర్వాత చాలా క్యారెక్టర్లు చేశారు, కానీ ఒక సినిమా జనాల్లో గుర్తుండిపోయింది అనుకుంటాను, మీరు హీరోగా చేసింది మొగుడ్స్ పెళ్ళాం. అది నాకన్నా ముందు తరం హీరో డైరెక్టర్ రంగనాథ్ గారు. మంచి మనిషి ఆయన. విచిత్రం ఏంటంటే రకరకాల అంబిషన్లు ఉంటాయి. రంగనాథ్ గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని అంబిషన్ అంటే. అవునా? ఆయన ఆ సినిమా ఓపెనింగ్ రోజు ఇంటర్వ్యూలోనే చెప్పాడు, నన్ను డేట్లు ఆడడానికి వచ్చినప్పుడు చెప్పాడు, నా అంబిషన్ శివాజీ నీతో హీరోగా తీయటం అని. ఇన్ని సినిమాలు హీరోగా చేశాడు ఈయన, నేనే అంబిషన్. నాకన్నా పెద్దోళ్ళు బోలంత మంది ఉన్నారు, పైగా మన మీద ఏమైనా బిజినెస్ అవుతుందా? రూపాయి పెడితే పావులకు కూడా ఎవడకుండా, ఇదే అంబిషన్. ఆయనతోనే అన్నా నేను, ఇంటికే నువ్వు అంటే ఇష్టం, సింపుల్. అంటే ప్రాక్టికల్గా ఉంటారని. ఏం
దానికి ముందు మీరు సినిమా చేయకముందు మీ జర్నీ ఉందా సార్ రంగనాథ్ గారిది మీది? బోలేని సినిమాలు చేశాంగా ఆర్టిస్ట్. అయ్యో ఆయన నా ఫాదర్గా చాలా సినిమాలు చేశారు. అంతకుముందు నేను ఓకే హీరోగా సక్సెస్ అవ్వలేదు కానీ అంతకుముందు కూడా కొన్ని సినిమాలు హీరో చేయడం జరిగింది. అవునవును, చాలా సినిమాలు చేశారు. అవును. ఓకే, రంగనాథ్ గారి గురించి, రంగనాథ్ గారి లైఫ్ గురించి ఈ జనరేషన్ నేర్చుకోవాలంటే ఏం చెప్తారు సార్? చాలా మంచి రంగనాథ్ గారు ఒక ఆర్టిస్టే కదా, చాలా మంచి కవి కూడా. అలాగే మౌర్స్ ఫిల్మ్స్ మంచి డైరెక్టర్ కూడా. ఆయన ఆదర్శంగా తీసుకోవాలంటే వాళ్ళు సూసైడ్ చేసుకోకూడదని చెప్పాను. ఆయన సూసైడ్ చేసుకోగానే ఫస్ట్ వెళ్ళిన వ్యక్తిలో నేను. చాలా గొప్ప మనిషి ఆయన. ఆయన అంతకుముందు ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, రంగనాథ్ గారు ఎవరు సూసైడ్ చేసుకోవద్దు, ఎంత కష్టం వచ్చినా బతుకన్నా చాలా ఇంపార్టెంట్, జీవితం ఉన్నది, పుట్టడం అన్నది చాలా గ్రేటు. ఆయన బాగా చెప్తారు కూడా, ఎడ్యుకేట్ చేస్తారు కూడా. ఇన్ని చెప్పిన వ్యక్తి దాని తర్వాత 4 నెలలకే సూసైడ్ చేసుకున్నారు. చేసుకున్నాక నేను ఇంటికి వెళ్ళాక వెళ్ళి కిచెన్లోకి వెళ్ళాను. అక్కడ డెస్టినీ అని రాస్తుంది అక్కడ ఆయన రూమ్లో. ఇక్కడ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాకపోతే సైకలాజికల్గా మీరు సగం చచ్చిపోతారు. మీ చుట్టూ ఉన్న సంఘం, మీ చుట్టూ ఉన్న మనుషులు, మీ పక్క వాళ్ళు, స్నేహితులు, చుట్టాలు చంపేస్తారు. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేకపోతే, సంపాదించినప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే మీరు సూసైడ్ చేసుకోవడంతోనే సరిపోతుంది. ఫైనాన్షియల్గా మీరు ఎప్పుడు చెయ్యి జాగుతారో వేరే వాళ్ళ దగ్గర. రంగనాథ్ గారు నేను ఫైనాన్షియల్గా 100% అంత సాలిడ్ అని అనుకోను. అవన్నీ ఉంటే ఆయనకు అది రాకపోయేదేమో. పైగా మహానుభావుడు, ఆయన పడిన కష్టాలు కూడా అసలు ఎవరు పడరు. మిస్సెస్ని ఆయన చూసుకున్నాడు, అసలు ఎవరి వల్ల కాదు అలా చూసుకోవటం అన్నది. గ్రేట్. అయ్యో ఆవిడ అసలు పాపం వీల్ చైర్లోనే ఉండేది ఆవిడ. ఆవిడ చనిపోయినప్పుడు కూడా నేను చిరంజీవి గారు వెళ్ళాం. అవును, ఎక్కడో ఉన్నారు, ఎక్కడో. చిరంజీవి గారితో కూడా ఆయన రిలేషన్ చాలా బాగుంటుంది. ఇద్దరు కలిసి, అన్నయ్యను ఆయన కలిసి సినిమాలే చేశారండి సింగపూర్లో. అవును, నేను ఆయనే చెప్తుండేవారు. అవును, గ్రేట్ పర్సన్ అంటే చాలా తక్కువ మంది, వేల మంది లెక్క పెట్టుకోవచ్చు. అన్ని కష్టం మరి అయినా చనిపోకుండా ఉంటే బాగుండేది. ఎంత ధైర్యం ప్రతి వాళ్ళకి చెప్పే వ్యక్తి అలా చేస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. అవును, ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారంటే ఎంత మొదలు పడి ఉంటారు, అదొకటి. నేను షాక్ అయిన. మా రావు గారు కూడా, ఏజేల్ మూవీస్ రావు గారు ఉన్నారు, ఆయనకి ఛాన్స్ ఇచ్చి సినిమా తీసింది. రావు గారు కూడా చాలా గ్రేట్ పర్సన్. ఆయన కూడా మా ఇద్దరికి షాక్, రావు గారికి నాకు. రంగనాథ్ గారు చనిపోవటం అనేది, ఎందుకంటే ఏ విషయమైనా సరే ఈవినింగ్ అయితే రంగనాథ్ గారు నాకు ఫోన్ చేస్తే ఒక మంచి వాక్యం చెప్పాక గుడ్ నైట్ చెప్పేవాడు ఆయన. ఏదో ఒకటి. అది ఇప్పట్లాగా ఏదో వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం గుడ్ మార్నింగ్ అయి కాదు, ఫోన్ చేసి చెప్పేవారు. అలాగే రావు గారు కూడా వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్. రావు గారు ఆయన చనిపోవటం అన్నది అన్ని సినిమాలు హీరోగా చేసి 55 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి చనిపోవటం అన్నది ఆయన చేసిన కరెక్ట్ కాదు.